ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. పల్నాడు కనపరు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పూదోట చిన్నమ్మ రిటైర్డ్ టీచర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి పూదోట చిన్నమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ. ఇంటి మేరీ జయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఇంటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 72వ పుట్టినరోజు జరుపుకుంటున్న విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుముల బాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదే ప్రవీణ్ రెడ్డి రాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలను కోరుతూ గాదే రోహిత్ అంకిత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రెడ్డిపాలెం విచారణ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదే ప్రవీణ్ రెడ్డి రాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ మెట్టు టేకులమ్మ థామస్ రెడ్డి సుగుణ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముడుమాల సామ్యుయల్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని, సావియో ప్రీతంకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ ప్రీతి థామ్సన్ మేరీ థామస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పేరిచెర్ల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జూపూడి ఆదిత్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ జూపూడి జోజయ్య, జూపూడి కుమారి, జూపూడి పవన్ కుమార్, అమ్మమ్మ తాతయ్య కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రులైన ఈ పరమరాశ్యములను కొనియాడి యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావమును ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనం వరకు. ప్రభువు ఎఫ్రాయిము తెగవారిని దండించెను. పిమ్మట ఏలియా నిప్పుమంట వలె పొడచూపెను. అతని పలుకులు దివిటీ వలె మండెను. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయేరు. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేశెను. 3 మారులు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా? ప్రభు పేరు మీద నీవు చచ్చిన శవములను బ్రతికించితివి. పాతాళం నుండి అతనిని వెలుపలికి కొనివచ్చితివి. నీవు రాజులను సుప్రసిద్ధులను మంచమును పట్టించితివి. వారిని వ్యాధిగ్రస్తులను కావించి మరణము పాలు చేసితివి. సీనాయి కొండ మీద నీవు ప్రభువును మందలింపులను ఆలించితివి. ఆయన శత్రువులను శిక్షించునని చెప్పిన మాటలను వింటివి. ఆ శిక్షను నిర్వహించుటకు రాజులను అభిషేకించితివి. నీ అనుయాయులుగా ప్రవక్తలను అభిషేకించితివి. దేవుడు నిన్ను మంటలలో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములు లాగెడి రథములను స్వర్గమునకు కొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చిన హెచ్చరికలను చేసిదవని, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చదవని, తండ్రులకు కుమారులకు రాజీ కుదర్చదవని, ఇశ్రాయేలు తెగలను ఉద్ధరించువని లేఖనములు నుడుచున్నవి. నీ ఆగమనను దర్శించువారు ప్రేమతో జీవించి చనిపోవువారు ధన్యులు. మనము కూడా జీవనము పొందుదము. ఏలియా సుడిగాలులో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజు అతనిని భయపెట్టజాలడయ్యను. ఎవరు అతనిని లొంగదీసుకొన జాలరైరి. ఎట్టి కార్యములు అతనికి కష్టమనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహమును అద్భుతము చేసెను. జీవించియున్నప్పుడు అతడు అద్భుతములు చేసెను. చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభునందు ఆనందింపుడు. ప్రభువురాజు భూమిని ఆనందించునుగాక. నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తమస్సు ప్రభువును చుట్టుముట్టియుండెను. నీతి న్యాయములు ఆయన సింహాసమునకు పునాదులు. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభునందు ఆనందింపుడు. అగ్ని ఆయనకు ముందుగా పోవచ్చు. ఆయన చుట్టుపట్లనున్న శత్రువులనెల్లా భస్మము చేయును. ఆయన మెరుపులు లోకమును వెలిగించును. ఆ దృశ్యమును చూచి భూమి కంపించెను. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభునందు ఆనందింపుడు. విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనముల వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభునందు ఆనందింపుడు. ప్రతిమను కొల్చువారికి విగ్రహారాధన వలన పొంగిపోవువారు సిగ్గుతో మగ్గిపోదురు.
ఎల్ల వేలుపులారా మీరు ప్రభువుకు దండము పెట్టుడు. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభునందు ఆనందింపుడు. ఈ చిన్ని మనసుకు శక్తినసుగు యేసయ్య, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తినసుగు యేసయ్య, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్ను పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరలు ఆలకించునా. యేసయ్యా యేసయ్యా నిన్ను పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరలు ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 7-15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, అన్యుల వలె అనేక వ్యర్థపదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత. యేసువా ఘనత. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా ఘనత. తండ్రి దేవా ఘనత. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఘనత, పవిత్రాత్మ దేవా ఘనత, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. క్రీస్తు నాదునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక చిన్న పాప గుడికి విచ్చేసినప్పుడు ప్రతిసారి ఆ గుడిలో విచ్చేసి ఆ యొక్క దేవాలయంలో వేంచేసి ఉన్న ఆ యొక్క దేవునితోని కొద్దిసేపు పాటు కూర్చొని మళ్ళీ బయటికి వెళ్ళేది. ఇది గమనించిన వారి తండ్రి అడిగాడు ఒకసారి, ఏంటి తల్లి, నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమయంలో మీరు గుడికి వచ్చేసి
మరి అక్కడ కూర్చుని వస్తున్నావు, మరి ఏం ప్రార్థన చేస్తున్నావు, మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమి ప్రార్థన చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ చిన్నారి పాప చెప్పింది, నానా నాకు ఏమీ ప్రార్థన రాదు, నేను ఎలాగ ప్రార్థన చేయాలో నాకు తెలియదు, ఎటువంటి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు అని నాకు తెలియదు. కానీ నేను చేసే ప్రార్థన ఏమిటంటే, గుడిలో వెళ్ళినప్పుడు ఆ యొక్క స్లీవలో మరణించిన ఆ యొక్క దేవాది దేవుణ్ణి నేను చూస్తూ కూర్చుంటాను, ఆయన నన్ను చూస్తాడు. ఇదే నా ప్రార్థన అని ఆ చిన్నారి పాప చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాము ప్రార్థన అంటే కొద్ది గంటల పాటు మనం ప్రార్థన చేసినట్లయితే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చాలామంది అనుకుంటాం. లేకపోతే నేను గుడిలో ఒక గంట సేపు కూర్చున్నట్లయితే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చాలామంది అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నిజానికి దేవుడు ఈరోజు మనతోని కోరుకునేది ఏమిటంటే, ప్రార్థన అనేది నువ్వు దేవునితోని సత్సంబంధాన్ని కలిగి ఉండడం, అంటే దేవునితోని నువ్వు ఐక్యం అవ్వడం, ఇదే ప్రార్థన. ఎందుకంటే నువ్వు ఏదైతే ప్రార్థన చేయాలనుకుంటున్నావో, దేనికోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో అది దేవునికి ముందే తెలుసు. నీకంటే ముందు అతనికి తెలుసు. నువ్వు ఏమి అడగబోతున్నావో ప్రార్థనలో ఆయనకి తెలుసు. ఎవరి గురించి ఆలోచిస్తున్నావో అతనికి తెలుసు. మళ్ళీ నువ్వు వెళ్ళి దేవుని దగ్గరికి నాకు అది కావాలి, లేకపోతే ఇది కావాలి అని ముందుగా మనం గుడిలో వచ్చిన తర్వాత మొదటిగా మన యొక్క హృదయం నుంచి వచ్చేది ఏమిటంటే, ప్రభువా నాకు అది కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము దేవునితోని ఐక్యం అవ్వాలి. దేవునితోని ఐక్యమైనప్పుడు దేవుడు స్వయంగా నీతో మాట్లాడతాడు. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, దేవుని నువ్వు మొట్టమొదటిగా స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ఘనపరిచినప్పుడు ఆయన నిన్ను నీ యొక్క కోరికలన్నిటిని కూడా ఎరిగి నీకు ప్రసాదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈరోజు చదివిన సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే ఆ ప్రార్థనలో గొప్పతనం ఉంది. గొప్పతనం ఏమిటంటే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఇది మనమందరం కూడా నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనము స్తుతించాలి. మొట్టమొదటిగా గుడికి విచ్చేసినప్పుడు దేవుని మనము స్తుతించాలి. దేవుని మనం స్తుతించినప్పుడు దేవుడే స్వయంగా నీకు అనుగ్రహిస్తాడు. నీకు కావలసిన అనుగ్రహములన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కానీ ఆయనని మనము స్తుతించకుండా, ఆరాధించకుండా, ఘనపరచకుండా, దేవుడా నాకు అది కావాలి, నాకు ఈ సమస్య ఉంది, నాకు పరిష్కారాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేయడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని విప్పి దేవుని ఆరాధిస్తావో, దేవుని స్తుతిస్తావో, దేవుని ఘనపరుస్తావో, ఆ దేవుడు స్వయంగా నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన అంటే దేవుని అడగడమే ప్రార్థన అని అనుకుంటారు. అది కాదు. ప్రార్థన అంటే ఆయన ముందు కూర్చొని నీ యొక్క హృదయాన్ని విప్పి ఆయనతోని ఐక్యం అవ్వడం ప్రార్థన అంటే. ఇదే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ యొక్క ప్రార్థనలో మనం కోరుకునేది ఏమిటంటే ఆయన యొక్క రాజ్యము ఈ యొక్క భూలోకంలో నెరవేరాలి. ఆయన యొక్క రాజ్యానికి అంతులుండవు. ఆయన యొక్క రాజ్యంలో అందరూ సమానులే. ఆయన యొక్క రాజ్యంలో ఎటువంటి విభేదాలు ఉండవు, భేదాభిప్రాయాలు ఉండవు. ఆయన యొక్క రాజ్యంలో అందరూ సమానమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే పరలోకంలో జరిగినట్లు ఈ యొక్క భూలోకంలో జరగాలి అని మనము ప్రార్థన చేస్తున్నామే, కానీ నిజంగా మన యొక్క నిజ జీవితంలో మనము దాన్ని పాటిస్తున్నామా? ప్రేమ, ఐక్యత, అభ్యాయత, న్యాయము అనే ఈ యొక్క సుగుణాలను మనము కలిగి జీవిస్తున్నామా అని ఒకసారి గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో అటువంటి గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి ఉన్న ఆ యొక్క గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికి దయచేశారు. క్రైస్తవులమైన మీరు, మనమందరం కూడా ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి మనం కృషి చేయాలి. మేబీ నువ్వు క్యాథలిక్గా మారి జ్ఞానస్నానాన్ని తీసుకొని ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. ఒక క్యాథలిక్ ప్రీస్ట్గా నేను దేవుని యొక్క రాజ్యాన్ని మాత్రమే స్థాపించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకాన్ని వీడి భూలోకానికి విచ్చిన గొప్ప దేవుడు తన యొక్క తండ్రి యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఏకంగా ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి విచ్చేసిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో ఆయనే స్వయంగా మనతోని మాట్లాడబోతున్నాడు, తన యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరము మన యొక్క హృదయాలను విప్పి, ప్రభువా నాకు మంచి మనసును దయచేయండి, నీతో మమేకమై జీవించే భాగ్యాన్ని నాకు దయచేయండి, నీతో ఐక్యమై జీవించే భాగ్యాన్ని నాకు దయచేయండి, మీ యొక్క రాజ్యాన్ని స్థాపించే ఆ యొక్క గొప్ప శక్తిని దయచేయండి, గొప్ప మనసును దయచేయండి అని మనమందరం కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో వేడుకుందాం. దేవుడు మనలందరినీ కూడా దీవించి కాచి కాపాడును గాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను, నీ ప్రేమ కరముతో ముదమారా. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీకే ప్రభు. నాకున్నదంతయు నీదే ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించున్నాం. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించున్నాం.
వీని సహాయంతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటుని కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటవి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మలో నా శరీరము ధరించి కన్యక నుండి జన్మించును. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలంతరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుజ్ఞాపమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురును, పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయను పరిపూర్ణులను చేయము. ఉత్థానమగునము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరి మాతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో నేకమయ్యుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమన్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక
కీడుల నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహులన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ సరిసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవనను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. తీరాల దరిచేచునండి. తరలిరారండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలు కొందమండి. ప్రతిరూపమీరు మనుజాలి హృది నింపు ఈ విందు. పరలోక ప్రేమంత అపురూప అర్పణ భువి యందు వెలసింది విందు. మమతానురాగాల ప్రతిరూపమీరు మనుజాలి హృది నింపు ఈ విందు. పరలోక ప్రేమంత అపురూప అర్పణ భువి యందు వెలసింది విందు. అమరలోకాల శుభవేదనాదం అప్పరూపాన ఎరవెలసినండి. అమరలోకాల శుభవేదనాదం అప్పరూపాన ఎలవెలసినండి. ఆ ప్రేమ తీరాల దరిచేచునండి. తరలిరారండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలో
కొందమండి. తరలిరారండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలో కొందమండి. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము. ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన మేము భయపడము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.